హాయ్ అండి, మీరందరూ బాగున్నారా? ఈరోజు మీ అందరి కోసం స్పెషల్ డిష్ తీసుకొచ్చానండి. అది ఏంటంటే చికెన్ సేమియా నూడిల్స్. అవునండి, నూడిల్స్ అయితే మైదా కాబట్టి మన హెల్దీ వర్షన్లో సేమియాతో మనం చికెన్ సేమియా నూడిల్స్ చేసేసుకుందాం రండి. ముందుగా మనం సేమియా తీసుకుని ఒక బాయిలింగ్ వాటర్లో కొంచెం ఆయిల్ వేసుకుని బాగా కూడా బాయిల్ చేసేసుకుందాం. ఆయిల్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే పొడి పొడిగా వస్తుందన్నమాట. చూసారు కదా, ఇలాగా మనం బాయిల్ చేసుకున్నాక దాన్ని వడపోసేసుకోవాలి. ఇది మనకి సుజీతో తయారు చేస్తారు కాబట్టి చాలా హెల్దీ అండి. ఇలాగా మనం మైదా కూడా వాడకుండా ఉండొచ్చు అనమాట. ఇప్పుడు మనకు కావాల్సిన పదార్థాలు ఏంటంటే క్యాప్సికమ్, క్యారెట్, క్యాబేజ్ అండ్ చికెన్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక పెద్ద ప్యాన్ తీసుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుందామండి. దాంట్లోనే కట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసేసుకుందాం. చికెన్ ముందు యాడ్ చేసుకుంటే ఏమవుతుందంటే ఈ ఫ్లేవర్ అనేది కూడా అన్నిటికీ బాగా పడుతుందన్నమాట. చూసారు కదా, ఈ విధంగా చికెన్ని బాగా ఫ్రై చేసేసుకున్నాక దాంట్లోనే మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్, క్యారెట్, క్యాబేజ్ వేసేసుకుని బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. సేమ్ నూడిల్స్ టేస్ట్లోనే వస్తుంది. పిల్లలకి చాలామందికి నూడిల్స్ అంటే ఇష్టం కదా, పెద్దలకు కూడా ఇష్టమే. అందుకనే ఇట్లా ట్రై చేసి తినండి. హెల్దీ వర్షన్లో చక్కగా తినేయచ్చు ఇంట్లో. సో దీంట్లోనే మనం వడపోసి పెట్టుకున్న వర్మిసెలిన్ కూడా యాడ్ చేసేసుకుని దాంట్లో కొంచెం సాల్ట్, కొంచెం వెనిగర్, కొంచెం సోయా సాస్, ఇంకా కొంచెం కెచప్ వేసుకుని బాగా కలిపేసుకుందాం. ఇది కలుపుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కలపండి, ఎందుకంటే పొడి పొడిగా ఉండాలి అనుకుంటే బాగా మిక్స్ చేసేవద్దనమాట. సో ఇలా బాగా కలుపుకుంటే ఇంట్లోనే మన యమ్మీ హెల్దీ చికెన్ సేమియా నూడిల్స్ రెడీ అయిపోతాయండి. ఇది చాలా తక్కువ టైంలో అయిపోతుంది, త్వరగా అయిపోతుందండి. ఈవినింగ్ స్కూల్ పిల్లలకి వచ్చేటప్పుడు అన్నా గబగబా చేసి పెట్టాలన్నా కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద కూడా చేసి పెట్టవచ్చు, లంచ్ బాక్స్లో కూడా పెట్టేయచ్చు అనమాట. సో మరి ఇంత ఈజీ రెసిపీ మీకు చెప్పేశాను కదా. సో ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం.